నేను కూడా చాలా బాగున్నానండి. నా ప్రతి వీడియో కూడా మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను ఆస్తులు అంతస్తులు అడగట్లేదు, ఒక చిన్న లైక్ అడుగుతున్నానండి. మనకి అమావాస్య పితృపక్షం స్వయం పాకం ఇచ్చే లాస్ట్ సమయం అండి. ఈ అమావాస్య రోజైతే ఇయ్యని వాళ్ళు కూడా పితృపక్షం నిర్వహించుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైనా సరే ఇయ్యకపోతే కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, పండ్లు, దక్షిణ తాంబూలాలతో పితృ సాయంపాక్షం బ్రాహ్మణులకి సమర్పించుకోవాలండి. ఇలా ఇవ్వడం వల్ల పితృదేవతలకు ఆ పితృదేవతల ఆశీస్సులు మనకు ఎంతో కాలంగా తీరని కోరికలైనా సరే అన్ని పనులన్నీ నెరవేరుతాయండి. ఎప్పుడో మరణించిన పితృదేవతలకు తర్పణాలు వదలడము, గతించిన పెద్దలను తలచుకొని వారి పేరిట అన్నదానం చేస్తే కూడా చాలా మంచిదండి. ఇది భాద్రపద మాసంలోనే చేస్తే చాలా మంచిది. అమావాస్య ప్రతి నెలలో వస్తుందంటే కాదండి. ఈ పితృపక్ష అమావాస్య ఇస్తే చాలా పుణ్యమంట. పితృదేవతలకు ఇష్టమైన పక్షం అండి ఇది. అందుకే ఈ అమావాస్యకి తప్పకుండా ఇవ్వాలి. అలాగే ఈ పక్షం మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరాదు పక్షం, కానీ పితృపక్షం ఇలా పెద్దవాళ్ళకి పేరిట మనము బ్రాహ్మణులకి మనము స్వయంపాకం ఇస్తే చాలా మంచిది. స్వయంపాకం అంటే వండుకొని తినేదాన్ని స్వయంపాకం అంటారండి. ఇలా వండుకొని తినడము స్వయంపాకం అంటారు కదా. దానిలో కూడా అన్నీ చూసుకోవాలండి, ఏది పొరపాటు లేకుండా తృప్తి పడాలన్నమాట బ్రాహ్మణులు. వాళ్ళ ఆశీర్వాదంతో మనకు అన్ని పనులన్నీ నెరవేరుతాయి. అలాగే ఇలా ఇస్తే కూడా మన పెద్దలు కూడా పితృదేవతలు పెద్దలని ఆశీర్వాదిస్తారంట. మన పనులన్నీ శీఘ్రమే అయిపోతాయంట. శనిగ్రహ దోషాలు కూడా నివారణ అవుతాయండి. మనము ఏదైనా సరే కొంచెం కొంచెం కాకుండా ఇలా చెయ్యి నిండా అంటారు కదా, అలా పెద్ద చెయ్యి అంటారు, చెయ్యి నిండా అంటారు, వెనకటికి మాట్లాడుకుంటారు కదా. మనము ఏదైనా సరే తృప్తి పరుచుకునేటట్టు ఇవ్వాలంట. ఒకవేళ మనము ఇవ్వలేకపోతే అన్నదానమైనా సరే ఇవ్వచ్చండి. అంటే భోజనము వండి మనము ఒకవేళ ఇలా ఇవ్వలేకపోతే భోజనం వండైనా సరే మనము అన్నదానం ఇవ్వచ్చు. దక్షిణ తాంబూలాలతో మనము బ్రాహ్మణులకి ఇలా పితృపక్షం అయితే అమావాస్యం ఇస్తే చాలా మంచిదండి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. అన్నీ చూసుకోండి. ఏవి కూరగాయలైనా సరే అన్ని కూరగాయలు సమర్పించుకోవచ్చు. పప్పు, ఉప్పు మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఆయిల్, ఉప్పు. మళ్ళీ మీదికెళ్ళి దక్షిణ ఈ అమావాస్యకి. అలాగే ఇచ్చేవాళ్ళు ఉంటే మనము బట్టలు కూడా ఇవ్వచ్చండి, దానం చేయొచ్చు. ఏదైనా సరే దానము, బట్టలు దానం చేయొచ్చు. ఆహారకు సంబంధించిందైనా సరే దానం చేయొచ్చండి. గొడుగు, చెప్పులు మన దేవతల పేరు మీద, అంటే పెద్దల పేరు మీద. అలాగే దక్షిణ ఇవ్వాలండి. ఈ అమావాస్యకి ఇలా చేసుకోండి. పరిహారం అయితే అన్ని సమస్యలన్నీ దూరం అవుతాయండి. ఇయ్యని వాళ్ళు ఉంటే ఇవ్వండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మాత్రము నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటానండి, మీ సుష్మిత.